బ్రెడ్ టోస్ట్ మసాలా కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బ్రెడ్ టోస్ట్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ టోస్ట్లు 6, తరిగిన క్యాప్సికమ్ 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కరివేపాకు 1 రెమ్మ, వెన్న 1 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, పాలు 1/2 కప్పు. ముందుగా మనం బ్రెడ్ ను టోస్ట్ చేసుకోవాలి. ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చా అండి? మనం వైట్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. టోస్ట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే. టోస్ట్ అంటే మనం జస్ట్ పాన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి? మా బ్రెడ్ టోస్టర్ ఉంటుంది కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే పాన్ పైన కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇది మనం టోస్టర్ లో అయినా పెట్టేసుకోవచ్చు, లేకపోతే పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చా అండి? అవునండి. ఓకే. సో పాన్ మీద మనకి ఇంత హార్డ్ గా అవుతుందంటారా? అంటే టోస్ట్ లో అయితే ఎక్కువ హార్డ్ గా అవుతుంది, పాన్ మీద అయితే కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటారు? బ్రెడ్ మార్కెట్ లో టోస్ట్ దొరుకుతుంది కదండి, తెచ్చుకోవచ్చు. రస్కులు అని దొరుకుతాయి కదా, సో దాంతో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలా? అవునండి. బ్రెడ్ టోస్ట్ మసాలా కర్రీ ఎందులోకి బాగుంటుందండి? చపాతీలోకి బాగుంటుంది, శాండ్విచ్ కి బాగుంటుంది. శాండ్విచ్ కి కూడా బాగుంటుందా? అవునండి. మధ్యన మనం స్టఫ్ చేసుకొని హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనం ఆయిల్ లేకుండా వెన్నతో చేసుకుంటాం. సెమీ గ్రేవీ కర్రీస్ మనం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం, బట్ దానికన్నా ఇది డిఫరెంట్ గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంటే ఇది సెమీ గ్రేవీగా ఉంటుంది. అవును. ఓకే. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఓకే. సన్నగా తరిగిన కరివేపాకు. ఇక్కడ ఇలా సన్నగా తరుక్కోవాలండి కరివేపాకు? అవునండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఓకే. అన్ని సన్నగా తరుక్కోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనుకుంటాను. ఓకే. ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి? అవునండి. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి మనం? సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ మిక్స్ చేస్తున్నారండి? కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఏం వేస్తున్నారు ఇప్పుడు? ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. అవునండి. అంటే దీంట్లో పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగోదండి? పచ్చి కొబ్బరి తురుము బాగుంటుంది, ఎండు కొబ్బరి బాగుంటుంది. అవును. అంటే ఈ బ్రెడ్ కర్రీ కాబట్టి దీనికి డ్రై అయితేనే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. జస్ట్ కొంచెం ఎండు కొబ్బరి పొడి ఇంకా క్యాప్సికమ్ ముక్కలు అవన్నీ కూడా కొంచెం ఉడకడానికి. అవునండి. ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసిన బ్రెడ్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఓకే. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు వేసుకోవాలి మనం బ్రెడ్ టోస్ట్. అవునండి. ఇప్పుడు పాలు పోసుకోవాలి. పాలా? ఓకే. అంటే మనం మామూలుగానే కొన్ని కర్రీస్ కి పాలు యాడ్ చేస్తూ ఉంటాము, కొన్ని కూరలకి. అంటే ఈ పాల వల్ల మనకి గ్రేవీ ఫామ్ అవుతుందండి? అవునండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఓకే. సో ఇది ఎక్కువగా ఇలా కలపకూడదు కదండి? అవునండి. సో పాలు యాడ్ చేసుకున్నాం, అలాగే బ్రెడ్ కూడా ఉంది కాబట్టి మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. యాలకుల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి. యాలకుల పొడి? అవునండి. ఓకే. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇందులో యాడ్ అవుతున్నాయి. అవును. యాలకుల పొడి ఇంకా కొంచెం ధనియా పౌడర్ వేస్తే కొంచెం ఆ మసాలా టేస్ట్ వస్తుంది కదా, ధనియా పౌడర్ యాడ్ చేయడం వల్ల. అవునండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనా? అంతే. వావ్. ఇప్పుడు పాల క్రీమ్ తోటి గార్నిష్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్. ఇదండి బ్రెడ్ టోస్ట్ కర్రీ.